నమస్తే మిత్రులారా. అమెరికా అధ్యక్షుడి యొక్క చర్యలు భారతదేశాన్ని హేళన చేసేదిగానే కాకుండా, వారి యొక్క మాట తీరు కూడా అదే విధంగా ఉంటుంది. గతంలో నేను సంతృప్తిగా లేనని మోడీ గారికి తెలుసు. నన్నెట్లా సంతృప్తి చేయాలో మోడీ గారికి తెలుసు అని చెప్పేసి ఆయన అలిగినందుకు, మనము రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపివేసి ఆయనను సంతృప్తి పరచడం అనేది జరిగింది. ప్రస్తుతము ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మూలంగా మనకు చమురు సమస్య వచ్చినందుకు మీకు ఒక నెల రోజులు అనుమతిస్తున్నాము. ఈ నెల రోజులు మీరు రష్యా నుంచి చమురు కొనుక్కోవచ్చు అని చెప్పేసి వాళ్ళేదో మన దేశానికి భిక్షమిస్తున్నట్లుగా ఒక అనుమతిస్తున్నాము కొనుక్కోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మనది ఒక సార్వభౌమత్వం కలిగినటువంటి ఒక దేశము. మనము ఎవరి దగ్గర కొనాలో, ఎవరి దగ్గర కొనొద్దో మనం నిర్ణయించుకుంటాము. కానీ మేము మీకు అనుమతిస్తున్నాము. ఒక నెల రోజులు మాత్రమే కొనుక్కోండి అని చెప్పి చెప్పడం అనేది మనకు చాలా సిగ్గుచేటైనటువంటి విషయంగా భావిస్తా ఉన్నాము. అంతేకాదు మిత్రులారా, పుండు మీద కారం చల్లినట్లుగా ఈరోజు అమెరికా ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి స్కాట్ బిసెంట్ అమెరికా పాలకులు మాట్లాడుతున్నటువంటి తీరు చాలా ఇబ్బందికరమైనటువంటి విషయము. భారతదేశ పాలకులు చాలా మంచి నటనా పౌరులు. వాళ్ళు మేము చెప్పినట్లుగా నటిస్తారు. మేము కొనమంటే కొంటారు. వద్దంటే ఆపేస్తారు. కావున చాలా మంచి నటనా పౌరులు అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతా ఉన్నారు. ఈ విషయంలో భారతదేశ ప్రధానమంత్రి గాని, లేదా విదేశాంగ మంత్రి గాని, మరియు అధికారులు గాని వారి యొక్క మాటలను ఖండించకపోవడం చూస్తా ఉంటే, మనము అమెరికా దేశానికి యొక్క పరోక్ష పాలన కింద ఉందామా ఏమి అని చెప్పేసి అనిపిస్తా ఉంది. ఈ విషయంలో మీరేమంటారో కామెంట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను మిత్రులారా.